ప్రపంచంలో ఒక ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలవడం ఏపీలో తప్ప మరెక్కడా చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఎద్దేవా చేశారు. మరోవైపు నెల్లూరులో టీడీపీ సభ పెడితే విశాఖను దోచుకున్న వ్యక్తిని కౌంటర్గా ఇక్కడికి పంపుతున్నారని ఆరోపించారు. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరుతున్న సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ్ముళ్ళు చెప్తున్నారు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిని సైకో అని ముద్దుగా పిలిచిన సందర్భమే లేదు. ముద్దుగా కూడా కాదు, భయంతో కూడా పిలుస్తున్నారు. అది అటు ఇటు చూసి టకామని సైకో అంటున్నారు. మళ్ళా ఎక్కడ కేసులు పెడతారు ఈ పోలీసులని భయం. అలాంటి పరిస్థితులకు వచ్చాం. ఈ రోజు వచ్చింది మీరు ఒకటేసారి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రారంభం మాత్రం. ఎన్నికల నోటిఫికేషన్ వస్తానే ఉధృతమైన తిరుగుబాటు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనేవాడు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది. మరోవైపు వేమిరెడ్డి, కోటంరెడ్డి, ఆనం వంటి నేతలు రాజకీయాలకు అవసరమని చంద్రబాబు నాయుడు కొనియాడారు. అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవడం సరైన నిర్ణయమని భావించానన్నారు. వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు టీడీపీ, జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈరోజు మీరు చూస్తే ఈడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరుకు పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్చేశాడు, ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు. నెల్లూరుకు వస్తే మిగిలేది ఏమి ఉండదు. ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు, నాకేమాత్రం అనుమానం లేదు. తాట తీస్తారు, నాకు తెలుసు.